ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. శుభాశీస్సులండి. గురుగారు, జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మంచి విషయమే. తులారాశి వారికి మాసవారి ఫలితాల ప్రకారంగా జూన్ నెలలో తులారాశి వారికి మంచి యోగమైనటువంటి మాసం అని చెప్పాలి. శుభమాసమే అంటే ప్రతిదీ వీళ్ళకు వరించినట్టే, ప్రతి కార్యము వీళ్ళను వరిస్తుంది. అంటే వివాహ ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు. నూతనంగా అంటే మొదటిసారిగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో నిశ్చయితాంబూలాలు కుదరడం కానీ, లేదంటే శుభవార్తలు అంటే సంబంధం ఖాయమైందని శుభవార్తలు వినడం కానీ, పెళ్లి సంబంధాల విషయంలో వీళ్ళకు అనుకూలం వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా వీళ్ళకు మంచి శుభవార్తలే. అంటే సంతాన విషయంలో పుత్ర సంతాన ప్రాప్తి కలగడం కానీ, ఇటువంటి విశేషమైనటువంటి అనుకూల వాతావరణం కూడా ఉంది. ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా సరే దాని నుంచి ఈ మాసంలో బయటపడే అవకాశము ఉంది. అంటే దాని నుంచి ఆరోగ్యపరంగా రికవర్ కావడం, మానసిక పరంగాను ప్రశాంతంగా ఉండడం కానీ, అలాగే ఆరోగ్యపరంగా బాగుండడం కానీ, అన్ని విషయాలలో కూడా ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణమే. ఇదే కాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఆల్రెడీ చేసినటువంటి వ్యాపారాల్ని కాస్త ఇంకా అభివృద్ధి చేసుకుంటారు, డెవలప్మెంట్ చేసుకుంటారు. వ్యాపార విషయాల్లో కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. ఈ మాసంలో ప్రారంభం చేసిన వ్యాపారం జీవితకాలం వీళ్ళకు సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని కలగ చేస్తాయి. అందువల్ల కళ్ళు మూసుకొని ఏ వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా ఇంకా అడిగి ముహూర్తం అవి కూడా చూసుకొని తెలుసుకొని చేసుకోవడం మంచిది. ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళకి అన్ని రంగాలలో కూడా యోగించే అవకాశమే ఉంది. అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది. వ్యాపారాల్లో A to Z ఏదైనా చేసుకోవచ్చు. నూతన గృహాలు కొనడం కూడా జరిగే అవకాశం ఉంది. నూతన గృహం, అలాగే వాహన సౌఖ్యం, నగలు, ఆభరణాలు కొనే అవకాశము ఉంది. శుభకార్యాలు జరిగే అవకాశము ఉంది. అంటే వీళ్ళ కుటుంబంలోనే శుభకార్యం జరగడం కానీ, వీళ్ళ చేతుల మీద జరిపించడం కానీ, లేదా పాల్గొనడం కానీ, అధికంగా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, విశేషంగా గడపడం కానీ, సంతోషంగా కుటుంబ వ్యక్తులతో బాగా కలిసిమెలిసి కలుపుగోలుగా సంతోషంగా, సుఖంగా, సంతోషంగా జీవించడం కానీ, ఇదే కాకుండా వీళ్ళకు దూర ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. నూతన పరిచయాలు కూడాను వీళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే నూతన పరిచయాలు అంటే కొత్తగా పరిచయం అయినటువంటి వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదైనా ఎటువంటి హెల్ప్ అనేది జరగడం కానీ, ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఏ విధమైనటువంటి సహకారమైనా కూడా అందుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే అవకాశం కూడా వీళ్ళకు, ఈ తులారాశి వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టే జరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళకు పరిహారం ఏదైనా అని చెప్పడం కన్నా ఏదైనా కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది. అలా అనేసి కొంతమందికి కొన్ని పుట్టిన సమయాలను బట్టి బాగలేకపోయినా కూడా ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు, ఈ తులారాశి వాళ్ళు గణపతిని, ఈ గణపతికి వీలైనంత వరకు పెసలు, పూర్ణం అంటారు. పూర్ణం అంటే పెసలు బెల్లము కలిపి పూర్ణం చేసి ఉండ్రాళ్ళుగా ఒక 9 ఉండ్రాళ్ళు లేదా 7 ఉండ్రాళ్ళు అయినా సరే, 9 ఉండ్రాళ్ళు అయినా సరే, ఈ పూర్ణంతో చేసి ఆ గణపతికి పెట్టి, ఆ గణపతికి వీళ్ళు కరెక్ట్గా 9 ప్రదక్షిణలు, మామూలుగా 3 ప్రదక్షిణలే కానీ కొన్ని గ్రహశాంతుల కోసం గణపతికి 9 ప్రదక్షిణలు చేసినట్టు అయితే వీళ్లకు తొందరగా సర్వకార్య సిద్ధిరస్తు. తొందరగా అంటే స్పీడ్గా. మనం కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచో, అది ముందుకెళ్ళదు, అలా అలా దూరం అయిపోతూనే ఉంటుంది. ఏదైనా చేద్దామనుకుంటే అది కలిసి రాకుండా పోస్ట్ పోన్ అయిపోవడం, లేదంటే ఆగిపోవడం, ఇటువంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉండవన్నమాట. ఇలా చేయడం వల్ల వెంటనే వాళ్ళకి
వీళ్ళు చేయాలనుకున్నది వీళ్ళ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తుంది. మనమే ఒక సంబంధం చెప్పారు, ఆ సంబంధం మనం తెలిసిన వాళ్ళు మనం వెళ్ళి అడుగుదాం అనుకుంటుంటే వాళ్ళే వచ్చి అడుగుతారు. ఓకే, అది ఎంత పాజిటివ్ అనుకున్నదే మనకు ఎదురొస్తూ ఉంటాయి. అది అది ఎంత ఆనందము, ఎంత సంతోషం కలగజేస్తూ ఉంటుంది. మనం ఒక చోట అమ్మాయి ఉంది, మనకు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చాయి, కాలేదు ఇంకా వివాహం, మనం తెలిసిన వాళ్ళే, సంబంధం మనకు అనుకూలమైన సంబంధమే, మనం పోయి అడుగుదాము అనుకుంటుంటే వాళ్ళే మేమే వచ్చి అడుగుదాం అనుకుంటున్నాము, మీరే వచ్చారు, మాకు ఇంకా చూసుకోవడాలు ఏం లేవు, మాట్లాడుకోవడమే అని చెప్పేసి నిశ్చయం చేసుకోవడం. ఈ విధమైనటువంటి పాజిటివ్ అనేది అధికంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, వాహనాలు కొంటారు, గృహయోగాలు కూడా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా ఈ తులారాశి వారికి ఈ మాసంలో జూన్ నెలలో కళ్ళు మూసుకొని ప్రయత్నం చేసుకోవచ్చు. ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. 100% ఉద్యోగ అనుకూలత ఉంది, విదేశీయాన యోగ అనుకూలత ఉంది. వెళ్ళినా కూడా అక్కడ స్థిరపడతారు, కలిసి వస్తుంది. అన్ని విషయాలలోనూ అన్ని రంగాలలోనూ ఈ నెలలో ఏ పని అయితే చేశారో అది దీర్ఘకాలికంగా వీళ్ళను చక్కగా కూర్చోబెట్టి జీవితాన్ని పోషిస్తుంది. ఓకే గురుగారు, కనపడిన శత్రువులు కావచ్చు, లేదంటే శత్రువుల నుంచి ఏమన్నా ఆపద కావచ్చు, అయిన వాళ్ళే నమ్మించి మోసం చేయడం, ఇలాంటి పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయి వీళ్ళకి? కొంత ఉన్నాయి, కానీ ఉన్నప్పటికీ పెద్ద మేజర్ నష్టాలు ఏమీ లేవు. అందుకనేసి గణపతికి చేయడం వల్ల 10,000 ఆటంకాలైనా, ఎటువంటి శత్రువులైనా, 10,000 ఆటంకాలైనా కూడా పటాపంచలైపోతాయి. గణపతిని వీటన్నిటి నుంచి తప్పించు తిరుగుబాటు దన్నేడు సుమి అన్నట్టుగా మనల్ని ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా మనల్ని సేవ్ చేయాలనో మనకు తెలియకుండానే సేవ్ చేస్తుంటాడు. అది మనకు అర్థం కాదు. అంటే మన కళ్ళ ముందర చూస్తే ఒక ప్రమాదం భయంకరంగా ఉంటుంది, అక్కడ మనమే ఉన్నాం, కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్కి మనకేమీ జరిగి ఉండదు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత అదృష్టవంతుడేను, పెద్ద ప్రమాదం, చిటికలో తప్పించుకున్నావు, లేదంటే ప్రాణం పోయేది అని అంటారు కదా. అంటే 100% ఇవన్నీ జరిగేటువంటి సంఘటనలే. ఆ విధంగా ఉంటుంది. ప్రాణం పోవాల్సింది కూడా ఏమీ కాదు, తప్పించుకు తిరుగువాడు దాన్ని నడుసుమే అంటారు. అలాంటి అదృష్టం వీళ్ళకి ఉండబోతుంది. దానికి ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జరగడం కోసమే గణపతిని ఆరాధించడం. అక్కడ ఆ పెట్టినవి తీసి పిల్లలకైనా పెట్టవచ్చు, లేదంటే అక్కడే పెట్టేయచ్చు. నల్ల చీమలు వచ్చేసి ఆ పూర్ణాన్ని తినేస్తాయి, చీమలు అవి కూడా. అందువల్ల మనకు కర్మ విమోచన అంటే ముందు కర్మలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి. మనం స్నానం చేస్తే ఆ కొద్దిసేపు మనం ఫ్రెష్గా, ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉన్నామని అనుకుంటాం. ఏమని స్నానం చూసుకొని మనం అద్దంలో మనం ముఖం చూసుకుంటాం, నేను బాగున్నానా లేనా, బాగున్నాను, అందంగా ఉన్నాను అని మనం ఎలా అనుకుంటామో, శారీరకంగా అందం కాదు, జీవితమే అందంగా ఉండాలి. జీవితమే అందంగా ఉండాలి. ఆ అందమే ఆనందం. మనిషి రూపానికి అందం కాదు, మన జీవన విధానం అందంగా ఉండాలి. అంటే ఇటువంటి అందంగా ఉండాలంటే ఇందాక గణపతిని మనం పూజించడం, ఆరాధించడం, ఆదివారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ, బుధవారం రోజు కానీ, ఈ 3 రోజుల్లో ఏ రోజైనా సరే, లేదా కుదిరితే వీలైతే 3 రోజులైనా కూడా చేయడం వల్ల వీళ్ళకి ఇంకా కూడా తొందరగా, ఫాస్ట్గా, బాగా చక్కగా స్థిరపడము, అనుకున్న ప్రతి పనిని వీళ్ళు విజయవంతంగా పూర్తి చేయడము, స్థిరపడడం కూడా జరుగుతుంది. జూన్ నెలలో ఓవరాల్గా తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.